ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు కదా నువ్వు. నీకు వచ్చే శ్రమను బట్టి, నీ జీవితంలో వచ్చిన నిందలను బట్టి, అవమానాన్ని బట్టి, ఆయన ఉంటే ఎందుకు సార్ ఇలా జరుగుతుంది, ఆయన ఉంటే ఎందుకన్నా మా జీవితం ఇలాంటి పరిస్థితులు, ఈ కడ్డిక దారిద్ర్యం, ఈ నిందలు, అవమానాలు, ఓటమి, మనుషులందరూ మమ్మల్ని ప్రక్కకి నెట్టేసి ఒంటరితనంలో నెట్టేసి భయంకరంగా బాధపడుతున్నారు, ప్రభువు మాతో ఉంటే మాకు ఎందుకు జరుగుతాయి ఇలాంటి. ఒక రోజున గిద్యోను కూడా అలా అడిగాడు, దేవుడు మాకు తోడుంటే ఏమైపోయిన అద్భుతాలని. ప్రభు అన్నాడు, యూ గెట్ అప్, యూ రైజ్ అప్, నిన్ను ఉపయోగించి అద్భుతాలు చేస్తాను రా అన్నాడు. దేవుని చేతిలో ఎవరైతే తమను తాము సమర్పించుకుంటారో, ఆయన కార్యాలు చూడాలని సంసిద్ధత వ్యక్తం చేస్తారో, దేవుడు వారిని వాడుకొని అసాధారణ కార్యాలు జరిగిస్తారు. నేను నిన్ను మర్చిపోలేదు. సియోను అనుకుంటుందట దేవుడు నన్ను మర్చిపోయాడని. ఎగ్జాక్ట్ గా అదే సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, చూడుమో నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. ఎలా మర్చిపోతాను నేను? అరచేతుల్లో చెక్కబడిన వస్తువుకి భద్రత ఉంది, అంత ఈజీగా మనం వదిలిపెట్టలేం. అరచేతిలో ఉన్న